ఆత్రేయపురంలో డ్రాగన్ పడవ పోటీలు ఈ సంక్రాంతి సందర్భంగా అందరినీ అలరిస్తున్నాయి. గతంలో కేరళలో ఓనం సందర్భంగా జరిగే ఈ డ్రాగన్ పడవ పోటీలు ఇప్పుడు అదే తరహాలో కోనసీమలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించారు. పల్నాడు, కోనసీమ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు ఇలా చాలా ప్రాంతాల నుంచి 22 టీమ్స్ ఈ డ్రాగన్ పడవ పోటీల్లో పాల్గొన్నారు. కిలోమీటర్ దూరంలో 8 రౌండ్లలో జరిగే ఈ పడవ పోటీలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్ డ్రాగన్ పోటీలపై మరింత సమాచారం మా ప్రతినిధి బలరాం అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్రేయపురం పేరు మారుమోగే క్షణాలు స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న డ్రాగన్ పడవ పోటీలు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటికే అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా జనసందోహం మొత్తం కూడా మనం చూడొచ్చు. ఈ డ్రాగన్ పోటీలు చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు చేరుకున్నారు. ఆ క్షణం రానే వచ్చింది. ప్రస్తుతం డ్రాగన్ పోటీలు స్టార్ట్ అయ్యాయి. చాలా వేగంగా ముందుకు దూసుకొస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పల్నాడు, కోనసీమ, కోసాకోడ్ అంటే కేరళ టీం మొత్తం ఈ 3 టీంలు తలపడుతున్నాయి. పెడ్లర్స్ చాలా వేగంగా ముందుకు తమ డ్రాగన్ పడవతో దూసుకొస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. గోదావరి పాయలో ఆత్రేయపురంలో కేరళ తరహా డ్రాగన్ పడవ పోటీలు అట్టహాసంగా సాగుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. రైట్, ప్రస్తుతం అయితే మొదటి రౌండ్ స్టార్ట్ అయింది. మొత్తం 8 రౌండ్లలో ఈ పడవ పోటీలు, డ్రాగన్ పడవ పోటీలు ఉంటాయి. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు ఇలా మొత్తం 22 టీమ్స్ వివిధ రాష్ట్రాల నుంచి ఈ డ్రాగన్ పడవ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 1 కిలోమీటర్ ఈవెంట్ అనమాట ఇది. అంటే కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ దూరం నుంచి కూడా వీళ్ళు అత్యంత వేగంగా వస్తూ ఉంటారు. రైట్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఆ డ్రాగన్ పడవ పోటీలు చాలా ఉత్సాహంగా సాగుతూ ఉన్నాయి. ఒక డ్రాగన్ పడవ పోటీదారులు చాలా వేగంగా, పెడ్లర్స్ ఎంత సమిష్టిగా ఎట్ ఏ టైం ఎంత స్పీడ్గా వాళ్ళు మూవ్ చేస్తున్నారో మనం చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఒక సమిష్టిగా పెడ్లింగ్ చేస్తేనే అత్యంత వేగంగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. ఆ స్థాయిలో ఇక్కడ ఈ పోటీలు వెళ్తున్నాయి. రైట్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాగుతున్న డ్రాగన్ పడవ పోటీల్లో విజేత ఒకరు మనం చూసాం. ఫస్ట్ రౌండ్లో కోనసీమ, పల్నాడు, కేరళకు చెందిన ఒక టీం అయితే పార్టిసిపేట్ చేశాయి. మొత్తం 22 టీమ్స్ ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. మొత్తం 8 రౌండ్స్ ఈ పోటీ ఉండబోతోంది. ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదభరితంగా, ఉత్కంఠగా సాగింది ఈ డ్రాగన్ ఈవెంట్కి సంబంధించి మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. చాలా అద్భుతంగా, ఎంతో అత్యద్భుతంగా, అంటే కేరళలో ఓనం సందర్భంలోనే ఇటువంటి డ్రాగన్ పడవ పోటీలు జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఆత్రేయపురంలో గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు పేరుతో అత్యంత ఉల్లాసంగా, ఇంట్రెస్ట్గా ప్రస్తుతం డ్రాగన్ పడవ పోటీలు అందరినీ ఆకట్టుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ రౌండ్ లో కోనసీమ తన జయకేతనాన్ని ఎగురవేసింది. కోనసీమ బృందం అత్యంత వేగంగా, పెడ్లర్స్ అందరూ కూడా సమిష్టిగా ముందుకు వెళుతూ పల్నాడు, కేరళ టీం, కోనసీమ ఈ 3 టీమ్స్ పోటీ పడితే కోనసీమ ఫస్ట్ రౌండ్ లో విజేతగా నిలిచింది. ఇలా మొత్తం 22 టీమ్స్ 8 రౌండ్లో భాగంగా ఈ పోటీ కొనసాగుతుంది. ఫస్ట్ రౌండ్లో కోనసీమ విక్టరీ కొట్టిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా చప్పట్లు కొడుతూ అన్ని టీమ్స్ని కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఒక రకమైనటువంటి ఆహ్లాద వాతావరణం ఉత్కంఠగా సాగుతుంది. ఎవరు నెక్కుతారు ఈ పడవ పోటీలు మొదటిసారి చూడడానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటే, గత ఏడాది కూడా లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం స్టార్ట్ అయ్యాయి. ఇది 2వ సంవత్సరం ఈ పడవ పోటీలు. సో ఈ సంవత్సరం ఎలా మిస్ అవ్వకుండా రావాలి అంటూ కూడా ఎక్కడెక్కడి నుండో చాలా మంది ప్రజలు ఇక్కడకు చేరుకున్నారు. అంతే ఆసక్తిగా ఇక్కడ ఈ పడవ పోటీలు తిలకిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరామ్యాన్ ప్రదీప్ తో బలరాం, ఆత్రేయపురం కెనాల్ నుంచి. ప్రస్తుతం మనం కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు 10 టీవీ వీక్షకులందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం గోదావరిలోని ప్రధాన కాలువ మీద ప్రస్తుతం బోట్ మీద వెళుతూ ఉన్నాం. మరికొద్ది సేపట్లో ఇక్కడ డ్రాగన్ పోటీ పడవలు ఎంతో అట్టహాసంగా మొదలు కాబోతున్నాయి. అందరూ కూడా డ్రాగన్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతూ ఉన్నాం.
దృశ్యాల్ని క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎటు చూసినా కూడా పండుగ శోభ కనిపిస్తోంది. మామూలుగా సహజంగా ఏదైనా పండుగ ఒక రోజులోనే పూర్తవుతుంటుంది, కానీ ముచ్చటైన 3 రోజుల పండుగ భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పాటు చాలా అట్టహాసంగా కొనసాగుతోంది. అందరికీ కూడా సంక్రాంతి అనగానే రంగవల్లులు, గొబ్బెమ్మలు, లేదంటే భోగి మంటలు, హరిదాసులు, కోడి పంతాలు ఇవే గుర్తొస్తాయి. ఇక మీదట వీటితో పాటు డ్రాగన్ పడవ పోటీలు కూడా సంక్రాంతి అనగానే మనందరం కూడా దాన్ని కూడా యాడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లో డ్రాగన్ పడవ పోటీలు మొదలు కాబోతున్నాయి. సహజంగా కేరళ ఈ ప్రాంతాల్లో ఓణం సందర్భంగా ఈ పడవ పోటీలు ఉంటాయి. అలాంటిది ఇక్కడ ఆత్రేయపురంలోని కోనసీమ ప్రధాన కెనాల్ మీద ఈ డ్రాగన్ పడవ పోటీలు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. నిజంగా చూస్తూ ఉన్నాం ఎంత యాక్టివ్గా, ఎంత ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేస్తున్నారంటే వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ సైలర్స్ అందరూ వీళ్ళంతా కూడా ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు. చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొంటున్నారు. గోదావరి ట్రోఫీ పేరుతో, సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో ఈ క్రీడా స్ఫూర్తి క్రీడా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో రకరకాలైనటువంటి బహుమతులు కూడా ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఏర్పాట్లన్నీ కూడా చకచకా సాగుతున్నాయి. ఎవరిని చూసినా కూడా చాలా ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. నిజంగా పడవ పోటీలు చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ఇటువంటి గోదావరి కాలువల్లో ప్రయాణించడం అన్నా, పోటీల్లో పాల్గొనాలన్నా చాలా భయం, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం మనతో పాటు చాలా మంది ఉన్నారు. ఏంటంటే మీ పేరేంటండి? మల్లాడి సత్యనారాయణ. ఓకే, పడవ పోటీలు అంటే ఈ ప్రధాన కాలువ ఆత్రేయపురంలోనే ఎందుకు పెడుతున్నారు? దీనికి ప్రత్యేకత ఏంటి? ఈ కాలువకి ఈ కాలువకి ఇదండి మొత్తం ఏరియాకి ముఖద్వారం అండి ఇది. ఇది బండా సత్యానందరావు గారు పెట్టారండి, ఎమ్మెల్యే గారు. అంటే ఈ కాలువ లోతు ఎంత ఉంటుంది? 10 అడుగులు ఉంటుందండి. 10 అడుగులు ఉంటుందా? ఎంత జాగ్రత్త తీసుకోవాలంటారు? అంటే మనం ప్రయాణిస్తుంటే మీకు అందరికీ అలవాటు, కానీ నేను కానీ మా కెమెరామెన్ ప్రదీప్ కానీ కొంచెం తడబడుతూ భయపడుతూనే ప్రయాణిస్తూ ఉన్నాం. ఏదైనా ఒక అనుకోని సంఘటన, ప్రమాదం జరిగితే వెంటనే రెస్క్యూ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లేదండి, మా ఇన్స్పెక్టర్ గారు, మా పెసరమైన ఇన్స్పెక్టర్ గారు మేమందరూ ఏర్పాటు చేశారండి. చాలా జాగ్రత్తగానే మేము అందరం మిమ్మల్ని కాపాడడానికి మేము ట్రై చేస్తామండి. అంటే పడవ పోటీలు అంటే కేరళలో చూస్తాం, ఓణం సందర్భంగా చేస్తూ ఉంటారు. అలాంటిది సంక్రాంతి సంబరాలకి ఇదొకటి ఎక్స్ట్రా యాడ్ అయింది. మామూలుగా సంక్రాంతి అనగానే భోగి మంటలు, గొబ్బెమ్మలు, రంగవల్లులు ఇవన్నీ అంటుంటారు. ఇప్పుడు పడవ పోటీలు కూడా యాడ్ అయింది. ఎలా, ఎంత సంతోషంగా ఉంది మీ అందరికి? మా ఊరు ఆత్రేయపురం అన్నది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళింది అనుకుంటున్నామండి. చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో సాగుతోంది. ఎలా అనిపిస్తుంది? ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఇంకా కోరుకుంటున్నారు మీరు? లేదండి, ఇంతకంటే ఇంత అట్టాసంగా చేసినందుకు ఇంకా ఇదే చాలండి, మాకు ఇదే ఆనందం. చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున ఈ పడవ పోటీలు చూడడానికి కూడా చాలా మంది తండోపతండాలుగా ప్రజలు ఇక్కడకు చేరుకుంటున్న దృశ్యాలు, ఎటు చూసినా కూడా పడవ పోటీలకి సన్నద్ధమవుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున నది కూడా, కాలువ కూడా చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా కనిపిస్తోంది. నిజంగా ఈ పోటీల్లో పాల్గొనే వాళ్ళు ఎంత తర్ఫీదు పొందితే ఇంత స్పీడ్గా వాళ్ళు ఈ పడవ పోటీల్లో ట్రావెల్ చేస్తారో, కానీ నిజంగా మేము ఇక్కడ ట్రావెల్ చేస్తుంటే కొంచెం గుండె అరచేతుల్లో పట్టుకొని నా కెమెరామెన్ ప్రదీప్ కానీ నేను కానీ చాలా జాగ్రత్తగా ఉన్నాం. అయితే ఎటువంటి ప్రమాదం ఒకవేళ సంభవించినా, జరిగినా ఇమీడియట్గా రెస్క్యూ చేయడానికి బృందాలన్నీ కూడా సిద్ధంగా ఉంచారంటూ చెప్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఈ ఉత్సవాలు అంబరాన్ని అంటబోతున్నాయి. ఇక నుంచి సంక్రాంతి అంటే పడవ పోటీలు, డ్రాగన్ పడవ పోటీలు కూడా ఒక కీలక ఘట్టం కాబోతోంది. ఇది కూడా అందరికీ ఆకర్షితమైన ప్రాంతంలో ఒక ఆకర్షణీయమైన, ఆకట్టుకునే క్రీడగా మారబోతోంది. కెమెరామ్యాన్ ప్రదీప్తో బలరాం, ఆత్రేయపురం కెనాల్ నుంచి. ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు 2026 పేరుతో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో చాలా అట్టహాసంగా ఆత్రేయపురం పేరు మారుమోగుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అనేది కాదు, దేశవ్యాప్తంగా కూడా. మొత్తం కూడా సత్యానందరావు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు చాలా అద్భుతంగా సాగుతున్నాయి. సార్ నమస్తే అండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చాలా అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పుడు కూడా డ్రాగన్ పోటీలు అద్భుతంగా సాగుతున్నాయి. ఫస్ట్ రౌండ్లో మన కోనసీమే ఫస్ట్ రౌండ్లో గెలిచిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఎలా చెప్తారు, ఏం చెప్తారు?
ఇప్పుడే మనం జాతీయ స్థాయి డ్రాగన్ పోటీ పడవలు ప్రారంభమయ్యాయి. అందులో కోనసీమ జట్టుకు వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. సుమారు 25 జట్లు దేశవ్యాప్తంగా వచ్చి ఇక్కడ పాలు పంచుకుంటూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు చాలా రక్తి కట్టిస్తూ ఉన్నాయి. చాలా ఉత్సాహంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. గెలిచిన వారికి 2 లక్షల రూపాయలు, అలాగే ₹1,00,000, అదేవిధంగా ₹50,000 ఒకటి 2-3 స్థానాల వరకు ఇవ్వదలుచుకున్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు ఇక్కడ ఇన్నోవేటివ్గా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. వాటర్ ఫౌంటైన్ కానీ, లేదా వాటర్ ఫ్లై బోట్ కానీ, లేదా జెట్ స్కీలు కానీ, కెనాయింగ్ కానీ, ఇలాగా చాలా రకాలుగా ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ కాలువ సరార్దర్ కాటన్ కాలువను బేస్ చేసుకుని పర్యాటక రంగ అభివృద్ధి కోసం లొల్లలాకులను కూడా పూర్వవైభవం సంతరించేలా. పూర్వం సినిమాలు తీసేవారని ఎక్కువ సినిమాలు తీస్తూ ఉండేవారు. అందులో అది లేదు, ఈ రోజున కనుమరుగైంది. మళ్ళా దాన్ని పునరుద్ధరిస్తూ ఉన్నాం. మరి సోదరులు ఆనందరావు గారు కానీ, మేము కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల సంతోషాలు ఆనందమే ముఖ్యం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. పర్యాటకంగా ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి. ప్రజలకి అందరికీ కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగాలి, జీవనోపాధి పెరగాలి. దానికి ఉన్న ఏకైక మార్గం మాకున్నది ఇక్కడ టూరిజం, అలాగే టెంపుల్ టూరిజం. వాటి మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు గారు కూడా ఉన్నారు. సార్ ఏం చెప్తారు? ఆయన డ్రాగన్ పడవ పోటీలు చూసిన తర్వాత ఆయన నుంచి వచ్చిన రియాక్షన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ ఈ డ్రాగన్ పడవ పోటీలు? ఒక రకంగా చెప్పాలంటే ఇరు తెలుగు రాష్ట్రాలు, దేశంలో కూడా ఒక చర్చ అవుతుంది. అందరూ కూడా ఇటే చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం వస్తుందో, ఎప్పుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉంటారో, చంద్రబాబు గారు ఇచ్చే ప్రోత్సాహం పరిశ్రమలు తేవాలని, టూరిజాన్ని పరిశ్రమగా ఆయన గుర్తించి ఇప్పుడు టూరిజాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రమోట్ చేసి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షించి తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి చంద్రబాబు గారు తీసుకున్న అనేక నిర్ణయాల్లో ఇది ఒకటి. దాంట్లో ఆయన అడుగుజాడల్లో బాధ్యతగా మాకు కూడా కూటమి ప్రభుత్వంలో ఒక పక్క ఈ రాష్ట్ర ప్రజలు భారతదేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉంటే, దాంతోపాటు ఈరోజు ఈ పడవ పందాలు, సంక్రాంతి పండుగలతో కూడా సంతోషంగా ఉంచాలని రెండింటితో ఈ ప్రజల్ని ఓవరాల్గా ఆంధ్ర ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండేలాగా చంద్రబాబు గారు తీసుకున్న చర్యల్లోనే ఇదంతా భాగమని తెలియజేసుకుంటూ, మరి ప్రజలు చూడండి, ఇవాళ లక్షల మంది వచ్చారు. రేపు ఎస్యానం కూడా రోజుకి 2 లక్షల మంది రాబోతున్నారు. రైట్ సార్, మొత్తం చూస్తూ ఉన్నాం కదా, పండుగలా జరిపేందుకు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఆత్రేయపురంలో డ్రాగన్ పడవల పోటీలు, స్విమ్మింగ్ కావచ్చు, ఇవన్నీ కొనసాగుతూ ఉంటే, మరోవైపు ఎస్యానంలో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రదీప్ తో బలరాం, ఆత్రేయపురం.